హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అతి ఘోర పరాభవం తర్వాత వాళ్ళు ఒక క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెట్టారు. అసలు ఓటమి గల కారణాలు ఏంటి, ఎక్కడ మనం ఓడిపోయాం, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి ఒక పోస్ట్ మార్టం అయితే చేయడం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో వైసీపీకి కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్గా తెలిసింది ఏంటంటే వైసీపీపై ఇంత వ్యతిరేకత రావడానికి కారణం సజ్జల గారే అని, ఆయన కుట్రలే అని చెప్పేసి అనుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయనతోనే ప్రక్షాళన మొదలు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు రావడం చూస్తున్నాం. మరి వార్తల్లో నిజమెంతుంది, నిజంగా సజ్జల గారే ఇంత వ్యతిరేకత కారణం అయితే ఏ విధంగా అయి ఉంటుంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకోవడం చూస్తున్నాం సార్. అంటే రీజన్స్ ఏంటి ఓడిపోవడానికి, ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అన్న దానిపైన. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి జగన్ గారికి మెయిన్గా సజ్జల గారే రీజన్ ఇంత వ్యతిరేకత రావడానికి అని తెలిసిందని ఇప్పుడు ఆయనతోనే ప్రక్షాళన మొదలు పెట్టబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. సార్ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? వార్తలు వస్తున్నాయి, కొంతమంది ఓపెన్ కూడా అయ్యారుగా దీనికి సంబంధించి. ఎందుకంటే జక్కంపూడి రాజా గారు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే, ఆయన ఫస్ట్ ఓపెన్ అయింది ఆయన, నాకు తెలిసి వార్తల్లోకి వచ్చినంత వరకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల యొక్క సాధక బాధలు కానీ లేదంటే సంక్షేమ పథకాల గురించి ఎంతవరకు రీచ్ అవుతున్నాయనే విషయంలో కానీ మనం కనీసం ఏమనుకుంటున్నారు, వాట్ ఈజ్ వాటు, దీన్ని ఈ పథకాన్ని కొద్దిగా ఇట్లా మార్చాలి లేదంటే ఇలా చేద్దామని సజెస్ట్ చేయడానికైనా మాట్లాడడానికైనా అధినేతతో మా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం మాకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదా లేకపోతే వీళ్ళు కల్పించలేదా తెలియదు. దాన్ని ప్రధానంగా అడ్డుకోవట్లుగా అడ్డుకున్నది ఇద్దరు వ్యక్తులు. ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రెండోది ధనుంజయ రెడ్డి గారు. వీళ్ళిద్దరి వల్ల మేము కలవలేకపోయాం, 2-3 సార్లు వీళ్ళు వెనుతిరిగి వచ్చేసాం. ఇది కూడా ఓటమికి కారణమే, ఎప్పటికైనా మారాలి మా అధినేత అన్నట్టుగా జక్కంపూడి రాజా గారు ఏదో సందర్భంలో మాట్లాడినట్టుగా నేను చూశాను. ఆ తర్వాత నిన్న కరణం ధర్మశ్రీ గారు లాంటి వ్యక్తులు రీసెంట్గా వాళ్ళు కూడా ఇట్లాంటి సందర్భం వచ్చేలాగే మాట్లాడారు. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు కూడా వాళ్ళు గుసగుసలుగా మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పార్టీలో ఎప్పుడు నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు, నెంబర్ 2 ఎవరు అని అంటే జనరల్గా కుటుంబ సభ్యులు ఎవరో ఉండాలి, షర్మిల గారు ఎవరో ఉండాలి, బట్ వాళ్ళు పార్టీ నుంచి విడిపోయి బయటికి వెళ్ళిపోయారు, అది పక్కన పెట్టండి. నెంబర్ 2గా ఎప్పుడు అంటే కుటుంబ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థిక లావాదేవీల పరంగా కానీ ఎప్పుడు విజయసాయిరెడ్డి గారి పేరు వినబడేది నెంబర్ 2గా ఎప్పుడు కూడా. ఈవెన్ కేసుల విషయంలో కూడా A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 విజయసాయిరెడ్డి గారు. అంటే అంత నమ్మకమైన వ్యక్తి ఇంకెవరూ లేరు, నెంబర్ 2 ఆయనే అనుకోవచ్చు అని చాలామంది శ్రేణులు కూడా భావించేవారు. బట్ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి గారు ఎంపీగా సెంట్రల్లో అటు బిజీ అయిపోవడము లేదా ఆయన కార్యకలాపాల్లో బిజీ అవ్వడము, అనూహ్యంగా ఒక మీడియాకు చెందిన వ్యక్తి సజ్జల గారు కూడా ఇట్స్ నాట్ ఆర్డినరీ పర్సన్, చాలా తెలివైన వ్యక్తి ఒక విధంగా. అంటే మన రాజకీయ పరంగా మాట్లాడుకుంటే వేరే భావం వస్తుందేమో కానీ మీడియా పరంగా ఉండే పర్సన్ కాబట్టి చాలా తెలివైన వ్యక్తి. సో అది పక్కన పెట్టండి. అయితే ఈ సజ్జల గారు ఎప్పుడైతే ప్రధాన సలహాదారుడుగా తెరంగేట్రం చేశారో అప్పటి నుంచి కూడా వైసీపీ యొక్క అడుగుజాడలు కానీ వైసీపీ యొక్క విధి విధానాలు మారాయి అనేది చాలామంది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. దానికి వాళ్ళు చెప్పే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మాటల దుందుడుకు స్వభావము, అది మెయిన్. ఎట్లాట 14 నుంచి అంటే పార్టీ పెట్టి నుంచి 2019 వరకు వైసీపీ యొక్క తీరును చూస్తే విమర్శించారు కానీ పర్సనల్గా వెళ్ళిపోయి బూతులు తిడుతూ నోటుకొచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి అయితే లేదు వైసీపీ నాయకులు. 19 తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఈయన ఎప్పుడైతే వెళ్ళారో మంత్రుల యొక్క మాట తీరు కూడా మారింది. ప్రతిదీ కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి చేశారు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు గారు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఈవెన్ వైసీపీలో కొంతమంది శ్రేణుల అభిప్రాయం కూడా ఇదే. ఎందుకంటే మనం చాలా సందర్భాలు విన్నాం, వైసీపీలో చేరాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రజాదరణ ఉందా లేదా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, లోకేష్ గారిని కూడా తిట్టాలి అనేది వాళ్ళు ప్రధాన క్వాలిఫికేషన్ అన్నట్టుగా చూసాం. సో ఈయన ప్రధాన సలహాదారు అయిన తర్వాత ఈయన సోషల్ మీడియా వింగ్ కూడా ఈయన గుప్పిట్లోనే, అంటే వాళ్ళ అబ్బాయి భార్గవరెడ్డి గారి గుప్పిట్లోనే ఉంది. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ఊరికే ఒక రకమైన మన ప్రశాంత్ కిషోర్ గారి యొక్క స్ట్రాటజీని ఫాలో అవుతూ వీళ్ళలోనే ఒక వర్గము వైసీపీని తిడితే దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు తిట్టారన్నట్టుగా క్రియేట్ చేయడము, ఇట్లా రకరకాలుగా చేశారన్నట్టుగా వార్తలు చూసాం. సో అది కూడా భార్గవరెడ్డి గారి ద్వారా సజ్జల గారి గ్రూప్లో పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఇంత ఘోర పరాభవానికి కారణం ఎవరు? ఒకటి ముఖ్యమంత్రి బిజీగా ఉండడం వల్ల ఆయన కలవలేకపోయిన పరిస్థితుల్లో
ముఖ్యమంత్రి అయిన అలర్ట్గా ఈవెన్ ఆయన ఛాంబర్ ముందుకు సీసీ కెమెరాల ద్వారా చూసి ఈరోజు మనకి ఎవరెవరు కలవడానికి వచ్చారు, అన్ని అపాయింట్మెంట్లు ఫుల్ఫిల్ అయ్యాయా, అందరూ కలిశారా, ఎవరైనా వెనుదిరిగి వెళ్ళిపోయారా, వెళ్ళిపోతే వాళ్ళకి నెక్స్ట్ డే ఫిక్స్ చేశారా, నెక్స్ట్ వీక్ ఫిక్స్ చేశారా అని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా అధినేత మీద ఉంటుంది. బట్ ఆయన అడగలేదో, లేదా వీళ్ళు చెప్పలేదో, లేదంటే క్యాజువల్గా వచ్చారు వెళ్ళిపోయారని చెప్పారేమో. జనరల్గా ఎలా ఉంటుందంటే రాజుగారి కన్నా రాజు పక్కన ఉన్న సైనికులు బంట్లు వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తుంటారు. మంత్రి గారి కన్నా మంత్రి గారు అనుచరులే తప్పకుండా రాజు వస్తున్నారు ఉత్తి హడావిడి అనమాట. ఆయనేం తప్పుకోండి అంత హడావిడి ఏం చేయడు. వీళ్ళు వెనకడికి ఒక సూపర్ స్టార్ కూడా ఉండేవాడంట. పాపం ఆయన చాలా సింపుల్గా ఉండేవాడంట. నలుగురు జనాల్లో కూర్చొని భోజనాలు చేసి అంతే. బట్ ఆయన అనుచరులు మా సార్ వస్తున్నారు, సార్కి 11 గంటలకు జ్యూస్ కావాలి, 12 గంటలకి వెజిటబుల్ జ్యూస్ కావాలి, 1 గంటకి షార్ప్గా లంచ్, అది కూడా వెజ్జే ఉండాలి, 3 గంటలకి నాన్ వెజ్ పెట్టాలి, ఇట్లా వీళ్ళు బిల్డప్ ఇచ్చేవారట, వీళ్ళు తినేసేవారంట. బట్ ఆ స్టారు పట్టించుకోవడం వల్ల కొన్నాళ్ళకి ఆయన తెరమరుగు అయిపోయాడు. కేవలం వీళ్ళ వల్లే. అబ్బా హీరోని బుక్ చేయాలంటే ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా ఆయన మెయింటెనెన్స్కి ఇంకో ₹1,00,00,000 అయిపోతుందిరా అని దాన్ని పర్యవేక్షించి చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్టార్దే కదా. కింద వాళ్ళు బదనాం చేయడం వల్ల ఆయన జీవితం ఇదైపోయింది కదా. స్టార్ ఎవరైనా అనవసరం చెప్తున్నాను. అలాగే ఇక్కడ కూడా నాయకుడు అనేవాడు వచ్చి పోయిన వాళ్ళు చూసే వాళ్ళకి పట్టించుకోవాలి, కానీ కిందోడు పంపించాడు కదా ఆయన చూసుకుంటాడని అంటే అది కరెక్ట్ కాదు. సో సజ్జల గారు అలాగ చాలా మందికి అవకాశం ఇవ్వలేదు. ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి బాగా ఆప్తులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సన్నిహితంగా ఉండే ఆప్తులు కూడా సజ్జల గారి విషయంలో ఒకానొక టైంలో అంటే చూచాయిగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయని అక్కడ శ్రేణులు యొక్క మాటల వల్ల తెలిసింది. అంటే బాలినేని గారు కూడా ఒకానొక సందర్భంలో టిడ్కో ఇల్లుకు సంబంధించి ఏదో అవకతవకలు జరుగుతున్న ప్రస్తావన వెళ్ళినప్పుడు కూడా ఈయన కలిసి మాట్లాడి పంపించారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి అవకాశం ఇవ్వలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టారా, లేదా సజ్జల గారు కలవడానికి అవకాశం ఇవ్వలేదా అన్నది కూడా అప్పట్లో సోషల్ మీడియాలోగా వైరల్ అయ్యే వార్తలు. సో మొత్తం మీద సజ్జల గారు వల్ల పార్టీ కొద్దిగా ఇబ్బంది పడింది. శ్రేణులు పూర్తి స్థాయిలో అధినేతను కానీ వాళ్ళ ప్రీతమ నాయకుడిని కానీ కలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అనేది ఒక వార్త అయితే బాగా దావాలనలా వ్యాపించింది. సో ఇప్పుడు వైసీపీ అటువంటి వ్యక్తులను దూరం పెట్టాలి, చెక్ పెట్టాలి అనే ఆలోచన కూడా ఉందంట, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పరాభవం తర్వాత కడప వెళ్ళినప్పుడు కడపలో కొంతమంది సీనియర్ ఏజ్డ్ పర్సన్స్ రాజశేఖర రెడ్డి గారికి బాగా విధేయులుగా ఉండేవాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని నమ్ముకున్న వ్యక్తులు చూచాయిగా చెప్పారట, అయ్యా మీరు కొంతమంది వ్యక్తులు మీరు దూరం పెట్టాలి, మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి 2019లో గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు మీకు కూడా ఉన్న వ్యక్తులు ఈరోజు మీకు కూడా లేరు, మీ చుట్టూ లేరు. 19 నుంచి కొత్తగా తెర మీదకి వచ్చిన వ్యక్తులు కదా వీళ్ళందరూ. 19 మంది వీళ్ళు తెర మీద లేరుగా. పార్టీలో ఉంటే ఉండొచ్చు కాక ఎంత ఫెమిలియర్గా తెర మీద అయితే లేరుగా. సో అటువంటి వ్యక్తులు మీరు దూరం చేసుకున్నారు. ఇప్పుడు 19 తర్వాత మీకు దగ్గర అయ్యేవాడిని కొంచెం దూరం పెట్టండి, 19 ముందు మీ భుజాలను మీ జెండాని భుజాల మీద మోసుకున్న దగ్గర చేసుకోండి అని చాలామంది సలహాలు ఇచ్చారట. అందులో సజ్జల గారి పేరు ఒకటి ఉంది, అవినాష్ రెడ్డి గారి పేరు కూడా కొంతమంది సజెస్ట్ చేశారట. వాస్తవం తెలీదు. ఇట్లాంటి నేపథ్యంలో సజ్జల గారి మీద చెక్ పెడదాము, లేదా మరలా ఆయన ఏ మీడియా వచ్చారో అదే మీడియాకి మళ్ళీ పంపించి ఆయన సేవలు వాడుకుందామని ఆలోచనలు కూడా ఉన్నారు. కానీ ఆయన పక్క పార్టీ వైపు చూస్తున్నారు. కూటమిలో ఒక పార్టీ వైపు చూస్తూ ఈయన నేను వెళ్ళిపోతున్నాను, ఆ పార్టీకి వెళ్తే మీకే నష్టం అని బెదిరించే అవకాశం కూడా లేకపోలేదు అనేది కొంతమంది అభిప్రాయం. మేబీ బీజేపీ ఇంకా జనసేనలోకి వెళ్ళారు, టీడీపీలోకి వెళ్ళారు. కూటమిలో అంతగా విరోధం లేని పార్టీ ఏది ఉందంటే బీజేపీ ఒకటే, అంటే వైసీపీ వాళ్ళతో. సో అటువైపు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. అలా వెళ్తే వార్తలు ఇంకా వాస్తవం ఎంత ఉందో తెలియదు. రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.